హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు రాపన్నాను. సో ఈరోజు నా ప్రజెంట్ బ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట. సో నా ఫ్రెండ్స్ చాలామంది అడిగేది ఏంటంటే, బ్రో యాదగిరిగుట్ట కూడా ఎక్స్ప్లోర్ చేయ బ్రో, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మొత్తం డీటెయిల్గా, సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రజెంట్ ఇప్పటిదాకా మొత్తం బ్లాగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా వెళ్ళాలి పైకి, సో దర్శనం ఎలా, అవన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం. అండ్ ఆల్సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అకౌంట్ని. సో గాయ్స్, ఎవరన్నా వస్తారు కదా గుట్టకి వచ్చిన వాళ్ళు, సో మ్యాక్సిమం వచ్చేసి ఇది పార్కింగ్ స్లాట్. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసేసి సో ఇక్కడికి వచ్చి మనం వెయిట్ చేసామంటే సో గుట్ట బస్సులు వస్తాయి. అండ్ ఇప్పుడే ఒక బస్సు వెళ్ళింది. ఇది వచ్చేసి పార్కింగ్ స్లాట్, కార్ అవన్నీ వెహికల్స్ ఉంటాయి. గాయ్స్, ఎవరైతే గుట్టకి కార్లో కానీ బైక్లో కానీ వస్తే ఇట్లా కార్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఈచ్ కార్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కార్లో ఎలాగ వెళ్తారు, బైక్లో ఉన్న మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసేయండి, పార్కింగ్ స్లాట్ ఇది. సో గాయ్స్, ఎవరైతే మ్యాక్సిమం బస్లో ఆర్ సిటీ నుంచి వచ్చినారో డైరెక్ట్ వచ్చేసి కొందరు నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటారు పైకి గుట్టకి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు మనం, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం వెళ్ళొచ్చు నడుచుకుంటా. అరౌండ్ స్టెప్స్ వచ్చేసి ఒక 200 స్టెప్స్ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండదు. 200, 250, 300 స్టెప్స్ ఉంటాయి. ఈజీగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు పైకి మనం, అంత రిస్క్ ఏం లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ పైకి. ఇట్లా బస్సెస్ వస్తాయి కింద నుంచి డైరెక్ట్ పై దాకా. సో ఈ బస్సెస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీయే మనకి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకేం మనీ కూడా ఏం ఉండవు. సో 10 minutesకి ఒకసారి మ్యాక్సిమం బస్సెస్ అన్ని పైకి వస్తూనే ఉంటాయి. సో మనం మీకు ఏం లేదు కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, గుట్టమ్మాయికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం దర్శనం అవన్నీ చేసుకున్నాక మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్సో మన మొబైల్ డిపాజిట్ అవన్నీ నేను చూపిస్తాను. అండ్ మొబైల్ డిపాజిట్ ఎక్కడ చేయాలి మనం అవన్నీ మనం అన్నీ చూపిస్తాం. అండ్ లగేజ్ మనకి ఏమైనా లగేజ్ కానీ ఏమైనా. సో గాయ్స్, మనం ఏదైనా లగేజ్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ డిపాజిట్ చేసేయచ్చు మనం. ఇక్కడ మనం డైరెక్ట్ మనం మొబైల్స్ ఎలాంటి మన దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చేసేయచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనం వచ్చేసి ఫుట్వేర్ అవన్నీ పెట్టేసి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మనం. సో మొబైల్కి వచ్చేసి 10 రూపీస్ కాస్ట్ చేస్తారు, కెమెరాకి వచ్చేసి 50 రూపీస్ కాస్ట్ చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. సో మొబైల్స్ కెమెరాస్ నాట్ అలౌడ్, ఏం నాట్ అలౌడ్. కొందరు రిస్క్ తీసుకెళ్తారు, బట్ వద్దు మనకు అవన్నీ చేసి అంతగానం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో గాయ్స్, ఎవరైతే నడుచుకుంటూ వస్తారో అలా ఉంటాయి కదా స్టెప్స్ కింద, నేను ఇంతకుముందు చెప్పినా కదా. సో అక్కడి నుంచి స్టెప్స్ ఇట్లా వచ్చేసి కింద డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అవుతాయి డైరెక్ట్ అవి. సో అది వచ్చేసి మెయిన్ సిటీ నుంచి వచ్చే రోడ్ అది. సో ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వీళ్ళలాగా వచ్చేస్తారు ఇక్కడ దాకా. అరౌండ్ ఒక 250 to 300 స్టెప్స్ ఉంటాయి. ఈజీగా హాఫ్ అన్ అవర్లో పైకి రావచ్చు ఇక్కడికి. గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది గాయ్స్. నా దర్శనం వచ్చేసి ఎగ్జాక్ట్గా 20 minutesలో అయిపోయింది. సో నాకు తెలిసిన అంకుల్ ఉంటాను లోపల. సో అంకుల్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ 20 minutesలో దర్శనం అయిపోయింది. సో ఇదేం లేట్ చేయకుండా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం దీనికి అడిగిపోతాను. సో ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, హిస్టరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా 13th centuryలో యాదగిరిగుట్ట టెంపుల్ని రికగ్నైజ్ చేసారు. సో 13th centuryలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఓల్డ్ టెంపుల్నే ఉంచారు. ఎప్పుడైతే మనకి కేసీఆర్ గారు వచ్చిందో అప్పుడు మనకి June 2 మనకి తెలంగాణ రావడంతో సో సీఎం కేసీఆర్ గారు ఏం డిసైడ్ అయ్యారంటే, సో మన తెలంగాణకు కూడా ఏదో ఒక సంథింగ్ స్పెషల్ పార్ట్ ఉండాలి కదా. సో అందుకు మన ఫస్ట్ యాక్చువల్లీ వచ్చేసి కేసీఆర్ గారు వచ్చేసి విన్నవాడని తీసుకోవడానికి ట్రై చేసాము.
సో బట్ అది సిటీకి ఫార్ అవే డిస్టెన్స్, చాలా దూరం డిస్టెన్స్లో ఉండడం వల్ల సో దాన్ని తీసుకోలేము. సో యాదగిరిగుట్టని తీసుకున్నాము. సో యాదగిరిగుట్ట వచ్చేసి సిటీ నుంచి ఎగ్జాక్ట్గా 55 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఉప్పల్ నుంచి యాదగిరిగుట్టకి 55 కిలోమీటర్స్. సో దీన్ని తీసుకొని డెవలప్ చేసిండు. సో దీని కన్స్ట్రక్షన్ డేట్ వచ్చేసి మార్చ్ 22, 2015లో స్టార్ట్ చేసాను మన సీఎం కేసీఆర్ గారు, ఎక్స్-సీఎం కేసీఆర్ గారు. సో అప్పట్లో బడ్జెట్ వచ్చేసి 800 crores అనుకున్నారు. దెన్ 800 crores పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో 2015లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2022లో రీఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వచ్చేసి డేట్ కూడా సేమ్ మార్చ్ 22 రోజే ఓపెన్ చేశారు. మార్చ్ 22, 2022లో ఓపెన్ చేశారు. బట్ అప్పుడు అనుకున్న బడ్జెట్ వచ్చేసి 800 crores. బట్ మొత్తం టోటల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసినది దాని బడ్జెట్ వచ్చేసి మొత్తం 1800 crores. మొత్తం యాదగిరిగుట్ట టెంపుల్ మొత్తం వచ్చేసి ఓవరాల్ 1800 crores. సో ఈ టెంపుల్ మ్యాక్సిమం విజిట్ చేసే అవర్స్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్గా ఎస్పెషల్లీ సాటర్డే అండ్ సండే దీన్ని వదిలేసుకోండి. బట్ వీకెండ్స్లో మ్యాక్సిమం ట్రై చేస్తారు అందరూ రానికి. బట్ సాటర్డే అండ్ సండే మాత్రం దర్శనం వచ్చేసి ఒక 5 to 6 hours 7 hours కూడా పడుతుంది యాదగిరిగుట్ట. సో లోపల ఛాంబర్స్ ఉన్నాయి, ఇంకా లోపల ఛాంబర్స్ అన్నిటి క్లోజ్ చేసేసారు. సో మ్యాక్సిమం వచ్చేసి మీకు రానికైతే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ డేస్లోనే రానికి ట్రై చేయండి. సో మిగతా డేస్లో అయితే ట్రై చేయకండి. మిగతా డేస్లో ట్రై చేస్తే మ్యాక్సిమం మీరు 4 hours 5 hours పడుతుంది దర్శనం వచ్చేసి. అంత రిస్క్ ఎందుకు, మనకు అవన్నీ వద్దులే. నార్మల్గా మనం నార్మల్ డేస్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతే బెటర్. Sayang, kamu juga sayang, tapi sayang. సో గాయ్స్, ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం. సో ఈస్ట్ గోపురం నుంచే మనం ఎంట్రీ అవుతాం. సో 99% మన యాదగిరిగుట్ట దర్శనం స్టార్టింగ్ అయ్యేది ఈస్ట్ గోపురం నుంచే. సో ఈరోజు పబ్లిక్ అంతగానో ఏం లేరు. సో అవుపడుతుర్రు, బట్ ఈ లైన్లో చూడండి అంతేం లేరు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా తక్కువ. ఇది ఇందులోనే 2 లైన్స్ ఉంటాయి, ఒకటి విఐపి లైన్ అండ్ ఒకటి కామన్ పీపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్ అక్కడ టచ్ అవుతాం. సో విఐపి లైన్ వచ్చేసి దాని బ్యాక్ సైడ్ నుంచి టచ్ అవుతుంది. చూడండి, నార్మల్ లైన్ వచ్చేసి ఇది, అండ్ విఐపి లైన్ వచ్చేసి దాని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి దెన్ ఇక్కడ నుంచి ఈస్ట్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తాం. ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని డైరెక్ట్ వెస్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. వెస్ట్ సైడ్ గోపురం వచ్చేసి అది లాస్ట్ది. సో అట్ లాస్ట్ నుంచి వెళ్ళిపోతాం. సో మనం గుట్టం ఎంత పైకి అయితే ఎక్కుతామో సో అంత లోపల వచ్చేసి అంత డౌన్ లోపలికి వెళ్ళిపోతాం మనం. సో ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది. కొబ్బరికాయలు తెస్తారు కదా అందరు కింద నుంచి ఎక్కడ చేసి ఇక్కడ కొట్టేస్తారు. కొబ్బరికాయలు కొట్టేది కూడా ఇక్కడనే ఉంటుంది. సో చూపిస్తారు.
సో కొబ్బరికాయలు తీసుకొస్తారు కదా దేవుని కొట్టడానికి. సో అది వచ్చేసి ఇక్కడనే కొట్టేశారు. ఇక్కడ కొంచెం ఏదో ఐ థింక్ ఏదో ప్రోగ్రామ్ ఉంది అనుకుంటా. సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో గుట్ట మొత్తం వచ్చేసి 1800 crores మొత్తం దానికి పెట్టింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి మొత్తం అయిపోయింది, ఎలాంటి కన్స్ట్రక్షన్ అయితే ఏం లేదు, మొత్తం అయిపోయింది. గాయ్స్ ఇది వచ్చేసి ఎంట్రింగ్ కదా. సో నేను ఎగ్జిట్ కూడా చూపిస్తా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ మొత్తం. సో దాని కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఎంట్రీ వచ్చేసి ఈస్ట్ గోపురం. సో ఎగ్జిట్ వచ్చేసి వెస్ట్ గోపురం. సో యాదగిరిగుట్ట మొత్తం ఏరియా వచ్చేసి 12.5 kilometers రేడియస్ వచ్చేసి. సో మొత్తం రేడియస్ వచ్చేసి 12.5 kilometers దీని రేడియస్ యాదగిరిగుట్ట. అండ్ ఆల్సో దీని 12.5 kilometers కేవలం టెంపుల్ వచ్చేసి 8 kilometers. మిగతా వచ్చేసి పార్కింగ్ స్లాట్, ఇంకా వేరే అన్ని పార్కింగ్ స్లాట్ అండ్ ఇంకోటి కళ్యాణ కట్ట ఉంటుంది అటు సైడ్. సో అది చూపించలే, వెళ్ళేటప్పుడు అది చూపిస్తాను అది. సో గాయ్స్ ఇది వచ్చేసి వెస్ట్ గోపురం. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ ఇది. సో అక్కడ నుంచి ఎంట్రీ అవుతాం కదా. సో అక్కడ నుంచి ఎంట్రీ అయిన మొత్తం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో మీకు చెప్పిన కదా గాయ్స్ మొత్తం 4 గోపురాలని. సో అది వచ్చేసి ఈస్ట్ గోపురం, అది వచ్చేసి ఈస్ట్ గోపురం. సో ఇది వచ్చేసి వెస్ట్ గోపురం, ఇది వచ్చి సౌత్ గోపురం. సో ఇంకోటి అది ఉంటుంది నార్త్ గోపురం. సో అది కూడా చూపిస్తా. సో 4 గోపురాలు చూపిస్తా. బట్ ఆ పీపుల్ని యాక్సెప్ట్ చేసే మాత్రం ఈస్ట్ నుంచి వచ్చేసి వెస్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఈస్ట్ గోపురం నుంచి ఎంట్రీ ఉంటుంది, వెస్ట్ గోపురం నుంచి ఎగ్జిట్ ఉంటుంది. అంతే గాయ్స్. Throw your hands up if you with it, drop it. గాయ్స్ టెంపుల్ కూడా క్లోజ్ చేసిన ఇప్పుడే అనౌన్స్ చేసేసారు. సో మనం చిన్న చిన్న ఎక్స్ప్లోర్ చేసేసి సో ప్రసాదం అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. సో బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లేదు రాదు.
గాయస్ మొబైల్స్ నాట్ అలౌడ్ కదా లోపలికి. సో కొన్ని పిక్స్ నాకు దొరికినాయి నేను పాత గుట్టకి వెళ్ళినప్పుడు. సో అప్పుడు మొబైల్స్ అలౌడ్ చేశారు. సో ఆ పిక్స్ కూడా కొన్ని వదిలేస్తాను నేను, చూడండి అవి కూడా. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో మనం డైరెక్ట్ వే టు బస్కి వెళ్ళడం అయితే ఇది దారి. అండ్ ఆల్సో మనం ప్రసాదం కోసం కూడా లడ్డూలు అని. సో యాదగిరి కోటకు వచ్చినంటే క్యాజువల్గా లడ్డు అయితే కన్ఫామ్. సో లడ్డు ప్రసాదం పులిహోర ఇక్కడ స్పెషల్ వచ్చేసి లడ్డు అండ్ పులిహోర. సో ఆ రెండు కూడా ఇక్కడ ఇదే దారిలో వెళ్ళి తీసుకోవాలి. ఎవరైతే దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతారో సో ఇక్కడనే శివాలయం టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి క్లోజ్ ఉంది. సో టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 3:30కి ఓపెన్ అవుతుంది. ఆ టెంపుల్ 3:30 నుంచి నైట్ 8 దాకా ఓపెన్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ టైం వచ్చేప్పుడు 9:30 అవుతుంది. సో టెంపుల్ వచ్చేసి క్లోజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి లడ్డూది టికెట్స్, లడ్డు అని పులిహోర అని టికెట్స్ ఇక్కడనే తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకొని ముందుకు వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తారు. సో ఒక లడ్డు వచ్చేసి 40 రూపీస్, పులిహోర వచ్చేసి 20 రూపీస్. సో సారీ లడ్డు వచ్చేసి 30 రూపీస్ అండ్ పులిహోర వచ్చేసి 20 రూపీస్. సో మనకి ఎన్నంటే అని తీసుకోవచ్చు. ఇందులో స్పెషల్ లడ్డు కూడా ఉంటుంది. సో అది వచ్చేసి 150 దాకా కాస్ట్ ఉంటుంది. తీసుకున్న లడ్లు వచ్చేసి 3 తీసుకున్నా. సో ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. సో 90 రూపీస్ తీసుకున్నా. సో చూద్దాం మీకు ఎన్ని లడ్లు వస్తాయో, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ వచ్చేసి లడ్డు కౌంటర్. సో ఇది వచ్చేసి లడ్డు కౌంటర్. సో గర్ల్స్ బాయ్స్ అన్నీ లైన్ సపరేట్ లైన్లు ఉంటాయి. సో మంది అయితే బాగానే ఉన్నారు. ఒకటే కౌంటర్ ఓపెన్ ఉంది, నైట్ కదా. సో నైట్ ఒకటే కౌంటర్ ఓపెన్ ఉంది. ప్రసాదం అయితే తీసుకున్నా గాయ్స్. సారీ నాకు ఇప్పటిదాకా నాకు తెలియదు ఏంటంటే ఒక్క లడ్డు వచ్చేసి 30, బట్ నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను కూడా ప్రసాదం తీసుకున్నా. ఇన్ని లోకల్ అయి ఉండి కూడా నేను నుంచి ఎప్పుడు తీసుకోలే. సో దర్శనం అయితే అందరిది అయిపోయింది. సో అందరు వెళ్ళిపోతారు కూడా ఇక్కడి నుంచి. సో ఇట్లాంటి ఏమంటే తీసుకొని వెళ్ళిపోవడమే కదా. సో టైం వచ్చేసి కూడా 9:40 అవుతుంది. సో టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు 9:40 నుంచి మార్నింగ్ 3:30 దాకా టెంపుల్ వచ్చేసి క్లోజ్. సో టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30కి ఓపెన్ చేస్తారని అనౌన్స్ కూడా చేశారు. సో ఇక ఇప్పటికే రావడం ఈరోజు. సో నేను కూడా కిందకి వచ్చేసిన గాయ్స్. సో బయటికి కూడా వచ్చేసిన. దర్శనం అయిపోయింది. సో మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. సో ప్రసాదం కూడా తీసుకున్నా గాయ్స్. ఆ 3 లడ్డు వచ్చేసి 90 రూపీస్. సో నాకు తెలియంది ఏంటిదంటే ఇన్ని డేస్ నేను ఏమనుకున్నానంటే సో ఒక కవర్ వచ్చేసి కవర్లో 2 లడ్డులు ఉంటాయి. సో ఆ లడ్డు వచ్చేసి నేను 30 రూపీస్ అనుకున్నా. బట్ ఈచ్ వన్ వచ్చేసి 15 రూపీస్ అనుకున్నా. బట్ నాకు తెలియదు ఒక్క లడ్డు వచ్చేసి 30 రూపీస్ అని నాకు ఎప్పుడు తెలియదు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. సో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను లోకల్ అయ్యింది కూడా నాకు తెలియదు ప్రసాదం అసలు ఎలా తీసుకుంటారో. సో నేను ఫస్ట్ టైం క్యూ కట్టి ప్రసాదం తీసుకొని అంతా క్రేజీ అయ్యింది. సో ఈరోజు అయితే ఎవరు లేరు, వెనస్డే.
సో నేను రికమెండ్ చేసేది ఏ డేట్ ఏంటంటే సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ డేస్లోనే రాని ట్రై చేయండి. ఇప్పుడు సాటర్డే, సండే, వీకెండ్ అని వచ్చిర్రనుకో మొత్తం బ్లాస్ట్ అయిపోయినట్టే ఆ రోజు బ్లాస్ట్ అయిపోయినట్టే. సో ఆ రోజు అంతా మ్యాక్సిమం రాకండి. సో దర్శనం వచ్చేసి అట్లీస్ట్ 4 to 5 hours అవుతుంది. సో అంత టైం అంటే మనకి కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. సో మీ వీలు చూసుకొని మీరు రండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ నేజరాపోల్ సైనింగ్ ఆఫ్. సో గాయ్స్, ఎవరైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తారో సో ఈ బస్సులో డైరెక్ట్ కొత్త బస్ స్టాండ్ తీసుకొచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మన అన్నిటికీ బస్సులు ఉంటాయి. లైక్ హైదరాబాద్, వరంగల్, నల్గొండ, సో అన్ని బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది కొత్త బస్ స్టాండ్గా. సో నువ్వు పైన ఎక్కిన చెప్పిన ఫస్ట్లో నేను ఒక ఫ్రీ బస్సెస్ పైకి తీసుకొస్తాను. సో అవే బస్సులు డైరెక్ట్ ఇక్కడ నేను కొత్త బస్ స్టాండ్లో దింపుతాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అన్ని బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్, డిలక్స్, సో అన్ని బస్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్. సో కొత్త బస్ స్టాండ్ వచ్చేసి అది. సో కొత్త బస్ స్టాండ్కి అయితే బస్సెస్ అన్నీ ఇటు వస్తాయి. సో పాత బస్ స్టాండ్కి వెళ్ళాయి పైకి వెళ్ళిన బస్సులన్నీ. సో ఇక్కడ నుంచి మీకు మీ డెస్టినేషన్ కావాల్సిన బస్సులన్నీ ఇక్కడ నుంచి దొరుకుతాయి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ నేజరాపోల్ సైనింగ్ ఆఫ్.